రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో వచ్చిన ఫలితాలను కాకుండా విరుద్ధంగా అబద్ధపు ప్రచారాలు పలు పాఠశాలలు చేస్తూ ఉన్నాయని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ ఆరోపించారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో కొన్ని పాఠశాలల నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలకు వచ్చిన ఫలితాలు కాకుండా అబద్ధపు ఫలితాలను ప్రచారం చేస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు చెబుతూ మోసం చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్, నాయకులు వేణు, మోహన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన జీపీఏ కంటే ఎక్కువ చెప్పుకొని ఇటు విద్యార్థులను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కొన్ని ప్రైవేటు పాఠశాలలు చేస్తూ ఉన్నాయి వేములవాడ పట్టణంలో. అలాంటి పాఠశాలలపైన మరి విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాము. మరి ఇప్పటికైనా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏదైతే తప్పుడు ప్రచారాలతో, కరపత్రాలతో అటు తల్లిదండ్రుల దగ్గరికి కావచ్చు, విద్యార్థుల దగ్గరికి కావచ్చు వెళ్ళి తమ పాఠశాల గురించి వచ్చిన జీపీఏ కంటే రాని జీపీఏను వచ్చిందని చెప్పేసి తప్పుడు ఒక మోసపూరిత ప్రకటన చేస్తున్నటువంటి ఆ ప్రైవేటు కార్పొరేటు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఆ పాఠశాల పైన విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానటువంటి రిజల్ట్ను వచ్చిందని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ఆ పాఠశాల యాజమాన్యాలను మేము నిలదీస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ అట్టి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో రానటువంటి రిజల్ట్ను వచ్చినటువంటి చెప్పుకున్నటువంటి పాఠశాలలు వెంటనే అలాంటి మోసపూరిత ప్రకటనలు మానుకోవాలని, లేడీ ఏనలా అలాంటి పాఠశాలల ముందు ప్రత్యక్షమైనటువంటి ఆందోళన చేయడానికైనా మేము సిద్ధపడమని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కావచ్చు, జిల్లా విద్యాధికారి డిఓ గారు కావచ్చు వెంటనే ఇట్టి విషయం పైన స్పందించు ఎవరైతే మోసపూరిత ప్రకటనలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో అలాంటి పాఠశాల పైన వెంటనే వాళ్లకు తగు చర్యలు తీసుకున్న పాఠశాల గుర్తింపులను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.